ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో 3 రోడ్ జంక్షన్ నుండి పోలీస్ స్టేషన్ వరకు 150 అడుగుల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ భారత ప్రభుత్వం మొదలుపెట్టిన ఆపరేషన్ సింధూర్ అని సమర్థిస్తున్నామని ఎమ్మెల్యే గిడ్డి చెప్పారు. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈరోజు రాజకీయాలకు అతీతంగా కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్ ఏరియాలో ఏదైతే యాత్రికుల మీద జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా భారతీయుల్ని కాపాడుకుంటాం, మేము ఐక్యతగా ఉంటాం అని చాటి చెప్పినటువంటి తరుణం వచ్చింది. ఆ క్రమంలోనే మన ప్రీతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని యొక్క ప్రత్యావసనమే ఆపరేషన్ సింధూర్గా చెప్పుకోవడం జరిగింది. ఆ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దాని ద్వారాగా రాత్రికి రాత్రి కాశ్మీర్ ఉగ్రవాదులపై చేసినటువంటి ఆపరేషన్ అది. దాంట్లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని 100 మందిని నైట్ మట్టుపెట్టడం జరిగింది. ఈ క్రమంలో భారతీయులంతా ఏకతాటి మీద ఉండాలి, భారతీయులందరూ ఐక్యతతో ఉండాలనేది మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యుల యొక్క నినాదం. కాబట్టి వారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ నియోజకవర్గంలో కూటమి నాయకులతోటి, ప్రభుత్వ ఉద్యోగులతోటి, ప్రజాప్రతినిధులతోటి అందరితోటి కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి తిరంగ ర్యాలీ, అంటే 3 వన్నెల జెండానే మా యొక్క ఐక్యతగా చిహ్నంగా